నమస్తే. ఈరోజు సబ్బాయిగూడెం గ్రామంలో దాసాంజనేయ విగ్రహ ప్రతిష్ఠ జరిగి 9 సంవత్సరాలైన సందర్భంగా గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేశారు. ఇక్కడ ముఖ్యంగా లలితా పరివార్ నుంచి మనకి రమణ పులిచెర్ల గారు ఇక్కడ వచ్చున్నారు. ఈ యొక్క లలితా పరివార్ చేసే కార్యక్రమాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రమణ గారు. నమస్తే ఈ అండి. లలితా పరివార్ గురించి కొంచెం మాకు విషయాలు తెలియజేయాలండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మా గురువుగారొచ్చి శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి అరుణా పేరి గారు. ఆమె గారొచ్చి మన అక్కడ రాయ్‌పూర్‌లో ఉంటారు అమ్మగారు. మాకు ఆన్‌లైన్‌లో క్లాసులు చెప్తారు. లలిత, విష్ణు, సౌందర్య లహరి, శివానంద లహరి, మూక పంచసతి, నారాయణి ఈ క్లాసులు నేర్పుతారు. నారాయణ క్లాసులు నడుస్తున్నాయి. లలిత నడుస్తుంది. ఇదివరకు మేము లింకులు వస్తే జాయిన్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు యూట్యూబ్ ద్వారాగా జాయిన్ అయ్యి 12, 13 వేల మందికి క్లాసులు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి కూడా అమ్మవారు మంత్రం ఇచ్చి వాళ్ళు సులభంగా బయటపడేలాగా లలితా శాస్త్రంలో నామాలే మహామంత్రాల్లాగా అమ్మవారు ఇచ్చి అందరినీ చాలా ఆరోగ్యవంతులుగా కూడా చేస్తున్నారు. అమ్మవారు ఉన్నారంటే గురువు కాదు, లలిత అమ్మవారే మనతో పాటు ఉన్నంత గొప్ప శక్తివంతురాలు అమ్మ. అమ్మ అంటే మన అమ్మా నాన్న కంటే కూడా గొప్ప గురువు మనకు దొరకటం కూడా ఒక అదృష్టం. లలితా పరివార్లోకి వెళ్ళటం కూడా ఒక అదృష్టం ఉంటేనే. అమ్మ కోరిక ఏంటంటే ఇంటింటా లలితా పరివార్ చేరుకోవాలని, ప్రతి ఇంటా లలితా పరివార్ ఉండాలని అమ్మవారి ధ్యేయం. అందుకే ఏ చిన్న గుళ్ళల్లో కూడా లలితా పారాయణం పెట్టుకొని అందరికీ తెలియజేసి అందరూ జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాం.